నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఒక కువైటీ పౌరుడికి కువైట్ క్రిమినల్ కోర్టు 12 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే, కువైట్ లోని ఒక సెక్యూరిటీ అధికారి పైన దాడి చేసి, అలాగే కాటానా అనే జపనీస్ కత్తితో తీవ్రంగా గాయపరిచి అతను చంపేందుకు ప్రయత్నం చేశాడు. అలాగే అతను అక్రమ మాదక ద్రవ్యాలు కలిగి ఉన్నాడు. అతని దగ్గర తుపాకీలు, కలాష్ నికావో రైఫిళ్లు, అలాగే ఇతర ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే అతను మాదక ద్రవ్యాలకు బానిసైపోయాడని చెప్పేసి ఇటీవల అతన్నైతే అరెస్టు చేయడం జరిగింది. అరెస్టు చేసిన తర్వాత ఆ యొక్క అధికారి ఎవరైతే ఉన్నారో అతని పైన అయితే అతను తీవ్రమైన పగ పెంచుకోవడం జరిగింది. పగ పెంచుకున్న తర్వాత ఆ యొక్క సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో, పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారో అతని పైన దాడికి ప్రయత్నించాడో, అలాగే గోడ మీద మనం చూసుకుంటే కత్తి పెట్టి ఉంటారు కదా, ఆ యొక్క గోడ మీద ఉండే కత్తి తీసుకొని అతన్నైతే తీవ్రంగా గాయపరచడం జరిగింది. తీవ్రంగా గాయపరిచిన తర్వాత పక్కన ఉన్న పోలీసు వారు ఎవరైతే ఉన్నారో అతన్ని పట్టుకున్నారు. అలాగే గాయపడిన ఎవరైతే అధికారి ఉన్నారో అతన్ని హాస్పిటల్ కు తరలించారో. హాస్పిటల్ కు తరలించిన తర్వాత ఈ యొక్క కువైట్ ఎవరైతే ఉన్నారో అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపించి తాజాగా కువైట్ క్రిమినల్ కోర్టు ముందు హాజరుపరచగా అతనికి 12 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కువైట్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఉద్దేశపూర్వకంగానే నిందితుడు సెక్యూరిటీ అధికారి పైన దాడి చేశాడని చెప్పి నేరం రుజువైనట్లు కోర్టు వెల్లడించింది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.